హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశ్వ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ రోజు అయితే మేము బొంగులో చికెన్ చేద్దాం అనుకుంటున్నాం. నాతో పాటు అయితే మా బావ నరసింహ అండ్ తమ్ముడు ప్రభాకర్ వచ్చారు. మేము ముగ్గురం కలిసి అయితే ఈరోజు బొంగులో చికెన్ చేయాలనుకుంటున్నాం. అండ్ ఈ వీడియో అయితే మీకు మొత్తం చూపిస్తాం. లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు ఎలా అనిపించింది ఏమనేది కామెంట్ చేయండి. అదేవిధంగా ఛానల్ని తప్పకుండా మర్చిపోకుండా లైక్ షేర్ చేయండి. స్టార్ట్ అయితే అయ్యాం ఫ్రెండ్స్. మేమైతే ఈ వీడియో చేయడానికి మా ఊరు నుంచి 6 కిలోమీటర్ దూరంలో ఉన్న మా పాత ఊరు అయితే వెళ్తున్నాము. ఇక్కడ మా పాత ఊరు 2 కొండల మధ్య రోడ్డు, ఇరువైపులా పచ్చని చెట్లతో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. నేనైతే మా పాత ఊరు చాలా మిస్ అవుతూ ఉంటాను. ఇక్కడ మా ఊరు అదేవిధంగా మా ఊరితో పాటు 25 గ్రామాలు కూడా ఉద్దాన కిడ్నీ బాధితుల కోసం అయితే సాక్రిఫైస్ చేశాయి. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు మా పాత ఊరిలో ఉన్న కొండకి వెదురు బొంగుల కోసం అయితే వెళ్తున్నాము. చాలా కష్టపడాలి ఫ్రెండ్స్ ఈ విధంగా వెళ్ళాలంటే. ఫ్రెండ్స్, ఫైనల్ అయితే ఇదిగో ఎదురు బొంగు అయితే కట్ చేసాం. మనం అది ఇప్పుడు బొంగులో చికెన్ కోసం వెళ్ళి అయితే ప్రిపేర్ చేద్దాం. ఇదేం చెట్టు మీకు తెలిస్తే ఫ్రెండ్స్ కామెంట్ అయితే చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మా తమ్ముడు అయితే ఎంత కష్టపడుతున్నాడో ఎదురు బొంగు కొట్టడానికి, అయినప్పటికీ అవ్వట్లేదు. కింద మా బావ కూడా సపోర్ట్ చేస్తున్నాడు. నేనైతే ఇక మాత్రం ఇక్కడ అలా వీడియో మాత్రం వరకే తీస్తున్నాను. ఫైనల్ అయితే కట్ అయింది. ఇది ఇప్పుడు తీయాలి మనం బయటికి. ముందే సెలెక్ట్ చేసుకోవాలా ఏదైనా మన బొంగులో చికెన్ చేద్దామంటే. మేమైతే ఈరోజు ప్లాన్ ఏం చేయకుండా వచ్చేసాం ఫ్రెండ్స్. ఇలా బొంగులో వచ్చేసాం. దాని వలన కొంచెం ఇబ్బంది అయితే మేము పడాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు బొంగులో చికెన్ కోసం 1/2 కిలో అయితే చికెన్ తీసుకున్నాము. చూడండి, ఇదైతే ఇప్పుడు మేము క్లీన్ చేస్తాము. శుభ్రంగా మేమైతే క్లీన్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. 2-3 టైమ్స్ చికెన్ అయితే క్లీనింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే దానికోసం మనం మసాలా అయితే పెట్టుకుందాం ఫ్రెండ్స్. మనం ఏదైతే ఇప్పుడు చికెన్ అయితే క్లీన్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే ఇప్పుడు మనం మసాలాతో కలుపుకుందాం. ఇదైతే ఫ్రెండ్స్ మేమైతే ఫస్ట్ టైం చేస్తున్నాం బొంగులో చికెన్. ఎలా వస్తుందో ఏంటో మాకైతే తెలియదు. అయిన తర్వాత అయితే చెప్తాం ఎలా వచ్చిందో ఏంటనేది. అయితే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇంటి నుంచి అయితే తీసుకొచ్చిన కారం అయితే వేసుకుందాం ఫస్ట్. నెక్స్ట్ అదేవిధంగా మసాలా అయితే తీసుకొచ్చాము. మసాలా కూడా వేసుకున్నాం ఇందులో కొంచెం. ఇప్పుడైతే పసుపు వేసుకుందాం. నెక్స్ట్ సాల్ట్ అయితే వేసుకుందాం. నెక్స్ట్ మనము అల్లం తెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. కొంచెం నూనె అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. ఇంటి నుంచి తీసుకొచ్చాను, కొంచెం ఎక్కువే తీసుకొచ్చాను, కానీ మనకైతే లిమిట్లో వేసుకుందాం. కొంచెం పెరుగు అయితే మనం యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. అందులో అయితే ఫ్రెండ్స్ మనం చికెన్ అంతా మిక్స్ చేసుకొని 15 to 20 మినిట్స్ అయితే బయట పెడదాం. అంతలో మసాలా అయితే పడుతుంది కదా. మసాలా మిక్సింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చికెన్ అయితే మ్యారినేట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని అయితే మనం ఒక 1/2 అవర్ అయితే ఇలా విడిచిపెట్టేద్దాం. అంతలో మసాలా అయితే పడుతుంది కదా. ఈ లోపల మనం మిగతా ఏదైతే పనులు ఉందో అది చూసుకుందాం. హ్యాపీ చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఎదురు బొంగులని తీసుకొచ్చాం కదా, అవి అయితే నీట్గా లోపలైతే క్లీన్ చేస్తున్నాము ఫ్రెండ్స్. బొంగులు అయితే క్లీన్ చేసేసాము. ఇప్పుడు వీటిలో మనం ఇప్పుడైతే వంటగా అయితే ప్రిపేర్ చేద్దాం చికెన్ మసాలా అంతా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం బొంగులో చికెన్ అయితే వేసుకుంటున్నాము. చిన్న ముక్కలు అయితే కట్ చేసి. ఫస్ట్ అయితే మేము అక్కడ కట్ చేసి తీసుకొచ్చినవి అయితే మాత్రం పెద్ద పీసులు ఉండే ఫ్రెండ్స్. మేమైతే చిన్న కట్ చేసుకున్నాం, ఎందుకంటే ఈ బొంగులో ఉన్న హోల్స్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి. దానివల్ల పెద్ద పీసులు అయితే వెళ్ళడం లేదు. దాన్ని మేము కట్ చేసుకున్నాం చిన్న పీసులుగా. ఇప్పుడైతే మేము చికెన్ అయితే పెడుతున్నాము. మరీ ఫుల్ గట్టిగా ఇది ఈ ఆకులు ఎట్టాలి. చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. మేమైతే చికెన్ ఇప్పుడు చేసేసరికి మార్నింగ్ అయితే మేము దగ్గర 12కి అయితే వచ్చాము. 12కి వచ్చి ఇప్పుడు టైం వచ్చేసరికి 2 అయిపోయింది. ఇదిగో ఫ్రెండ్స్ మంట వేసాం. మెయిన్ ఇదే మంట. సో కరెక్ట్గా మనం ప్లేస్ చూడాలా, కొద్దిగా లోతులా ఉండే ప్లేస్ని చూసి మంట వేసుకోవాలా. ఇదిగో ఫ్రెండ్స్ మెయిన్ ప్రాసెస్ బొంగులోన చికెన్ ఇచ్చేయడమని. చూడండి ఫ్రెండ్స్, మా బావ అయితే ఇప్పుడు బొంగులో చికెన్ అయితే పెడుతున్నాడు మంట పైన.
ఇది అయ్యేసరికి అయితే నాకు తెలిసి రాత్రి అయిపోద్ది మా చికెన్ అయ్యేసరికి ఏం అర్థం కావడం లేదు. అనుకోకుండా వచ్చాము బొంగులో చికెన్ చేద్దామని. టైం టేకన్ అయితే చాలా అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, బొంగులో చికెన్ కోసం చాలా అయితే కష్టపడాల్సి వస్తుంది. ఇదైతే మంట కూడా కరెక్ట్గా అవ్వడం లేదు. చాలా కష్టం అయితే పడాల్సి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మంట అయితే కరెక్ట్గా వెలగడం లేదు. ఇలా అయితే మాది అవుతుందో లేదో కూడా డౌటే ప్రజెంట్ అయితే. చూద్దాం లాస్ట్కి ఎలా వస్తుందో మీకైతే వీడియోలో చూపిస్తాము. లాస్ట్ వరకు అయితే మీరు వాచ్ చేయండి వీడియో. చూడండి ఫ్రెండ్స్, బొంగులో చికెన్ కోసం అయితే మా బావ చాలా కష్టపడుతున్నాడు. సో మా బావ కోసమైనా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మేమైతే బాగా లేట్ అవుతుందని చెప్పి బయట నుంచి అయితే ఫుడ్ తీసుకొచ్చాము. ఇదిగోండి మా తమ్ముడు అయితే తీసుకొచ్చాడు. ఫ్రెండ్స్, మేమైతే జీడి తోటలో బొంగులో చికెన్ చేస్తున్నాము. చూడండి, చాలా చల్లగా ప్రశాంతంగా అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము తీసుకొచ్చిన ఫుడ్ అయితే తింటున్నాము. తిన్న తర్వాత మళ్ళీ బొంగులో చికెన్ అయితే స్టార్ట్ చేద్దాం. అయ్యిందా లేదని అయితే అయ్యింది ఫ్రెండ్స్. లాస్ట్ వచ్చింది, కాలింది అయితే ఇదైతే చూడండి. ఇంకొక 5 మినిట్స్లో అయితే అయిపోతుంది. తీద్దాం 5 మినిట్స్ తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. 5 మినిట్స్లో మీకు మొత్తం కాలిపోయి ఇలాగ క్రాక్స్ ఇచ్చేయాలా, అప్పుడే అయిపోయినట్టు తెలుస్తుంది మనకి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే అయిపోయింది. తీయేస్తున్నాము. 3 బొంగులు కూడా ఉన్నా. చూద్దాం ఓపెన్ చేసినాక ఎలా వచ్చిందా ఏంటి, మనం తినచ్చా లేదనేది తెలుస్తుంది. ఇప్పుడైతే నాకైతే మాత్రం ఫ్రెండ్స్ డౌట్ అయితే కొడుతుంది, ఎక్కడో దెబ్బ వేస్తుంది అనేసి. చూద్దాం. ఈ 2 అయితే అయిపోయాయి, బట్ ఇదైతే కొంచెం బొంగు పెద్దది, దానివల్ల ఇంకా అవ్వలేదు. ఇది కొంచెం మనం ఇంకొక 5 మినిట్స్ అయితే మంటలో వేద్దాం. 5 మినిట్స్ తర్వాత అయితే మళ్ళీ తీద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా బావ అయితే ఓపెన్ చేస్తున్నాడు బొంగులో చికెన్. చూద్దాం లోపల ఎలా వస్తుందో ఏంటనేది. ఇదిగా ఫ్రెండ్స్ బొంగులో చికెన్ చూడండి. ఫ్రెండ్స్, బొంగులో చికెన్ అయితే మా వాడు చూస్తున్నాడు. లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, లోపల మొత్తం బ్లాక్ ఫ్రై అయిపోయింది. బొగ్గులు అయితే అయిపోయినట్లు అనిపిస్తుంది చికెన్. చూద్దాం మనమైతే ఈ బొంగులో చికెన్ టేస్ట్ తినగలమా లేదనేది అయితే చూద్దాం. మొత్తం ఓపెన్ చేసినాక మీకైతే ఏమనిపిస్తుందో చెప్పండి ఫ్రెండ్స్. ఇది మేము తినగలమా లేదనేది కామెంట్ అయితే చేయండి. చూడండి ఫ్రెండ్స్, 2 బొంగుల చికెన్ అయితే ఇంతే వచ్చింది. ఫ్రెండ్స్, 3వ బొంగుల చికెన్ అయితే తీసాము. మొత్తం మనం చికెన్ చూసుకుంటూ మాత్రం ఇదిగోండి ఇంత అయ్యింది. ఇదైతే మన బొంగులో చికెన్ రెడీ అయింది మొత్తం. ఇదైతే మనం ఇప్పుడు టేస్ట్ చూసి అయితే మీకు చెప్తాం ఏ విధంగా వచ్చింది ఏంటనేది. మేమైతే చాలా కష్టపడ్డాము ఈ బొంగులో చికెన్ చేయడానికి. అయితే మీరు చూసారు కదా వీడియోలో. అండ్ మీకైతే చెప్తాం ఇప్పుడు టేస్ట్ చూసి. టేస్ట్ అయితే ఇప్పుడు చూస్తున్నాను చికెన్ ఎలా ఉంది ఏంటనేది చెప్తాను టేస్ట్ చూసి. టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్, బట్ ఫస్ట్ టైం కదా మరి అంత బాగుందని అయితే చెప్పలేము, బట్ తినొచ్చు, పర్వాలేదు. బాగా టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉందో ఏంటనేది. పర్లేదు చికెను, కానీ కొద్దిగా టైం పట్టింది, అదే డిఫాల్ట్. మిగతా అంతా పర్లేదు. కొన్ని బాగా డీప్ ఫ్రై అయిపోయాయి. తినొచ్చు. మరీ వరస్ట్ అన్నాము, అలాగే మరీ బ్లాక్ బస్టర్ అన్నాము, యావరేజ్ పర్లేదు, గుడ్. ఇది ఫ్రెండ్స్ మా ఈరోజు వీడియో అయితే బొంగులో చికెన్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.